డిఎస్సి మిత్రులారా, డిఎస్సి నోటిఫికేషన్ 2025 అండ్ రిక్రూట్మెంట్లో మీకు ఎటువంటి సమస్యలున్నా సరే దయచేసి కింద షేర్ చేయబడిన వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ద్వారా మీరు వాటిలో జాయిన్ అప్ కాగలరని మేము ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నలుమూలలో ఉన్న డిఎస్సి అభ్యర్థులందరికీ నా నమస్కారాలు. ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు టైం ఇవ్వాలని చెప్పి టైం కోసం పోరాడడం జరిగింది. టైం ఇవ్వలేదు. ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ జరిగే క్రమంలో కొంతమందికి సిస్టమ్ ఆగిపోవడం జరగడము, కొంతమందికి మౌసెస్ పనిచేయని సిస్టమ్ ఇవ్వడం, ఎగ్జామ్ లేట్‌గా స్టార్ట్ అవ్వడం. నాకొక అభ్యర్థి అనంతపురం జిల్లా నుండి కాల్ చేశారు. ఆవిడకి ఎగ్జామ్ 1 అవర్ లేట్‌గా స్టార్ట్ అయిందంట. ఆవిడ ఒక్క గంట సమయం కోల్పోయారు. ఆమె బాధ వర్ణనాతీతం. వర్ణించలేనంత బాధ ఆవిడ పడడం జరిగిందండి. అదే విధంగా చాలా మందికి సిస్టమ్స్ ఆగిపోవడం జరగడము, ఎక్సెస్ టైమ్ ఇవ్వలేదని, ఇలా చాలా చాలా సమస్యలు చాలామంది ఫేస్ చేయడం జరిగింది. ఒకతను వైజాగ్ నుండి కాల్ చేశారు. తనకి సిస్టమ్ అనేది అసలు రెస్పాన్సే సరిగ్గా లేదంటండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చెక్ చేసి నార్మల్‌గా స్లోగా డ్రాగ్ చేస్తూ స్లోగా ఎగ్జామ్ రాసేయండి. ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్‌ని మీరు బయటికెళ్ళి ఎవరికీ చెప్పొద్దు అని చెప్పడం జరిగిందంట. ఇలా చాలా చాలా సమస్యలనేవి ఎదుర్కొన్నారండి అభ్యర్థులు. కొంతమందికేమో ఎగ్జామ్ సెంటర్‌కి లేట్‌గా వెళ్ళినా అలౌ చేశారని, కొంతమందికి ఎగ్జామ్ డేట్స్ మార్చారని, ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ పరీక్షలు రాయడం జరిగిందండి మనందరం. మీకు జరిగిన అన్యాయం కానీ, మీరు ఎదుర్కొన్న అవకతవకల గురించి కానీ చర్చించుకోవడానికి ఒక గ్రూప్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగిందండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం వల్ల రాబోయే రోజుల్లో మనం ఎటువంటి కార్యాచరణ చేస్తే మన డీఎస్సీ అభ్యర్థులందరికీ మంచి జరుగుతది అనే దాని గురించి మనం చర్చించుకోవచ్చు. అదే విధంగా పేపర్ మీడియం అనేది డిఫరెంట్ వచ్చింది అని చెప్పి చాలామంది బాధపడడం జరిగింది. అటువంటి వాళ్ళు దయచేసి గ్రూప్‌లో జాయిన్ అయ్యి అడ్మిన్స్‌కి కొంచెం పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఇంకా జీవో నంబర్ 117 కోసం చాలామంది అడుగుతున్నారండి. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే ఆ గ్రూప్‌లో ప్రతి ఒక్క సమస్యకి తగిన పరిష్కారం అనేది మీకు ఆ గ్రూప్‌లో దొరుకుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు దయించి గ్రూప్‌లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇదొక్కటే కాకుండా మా దాకా వచ్చిన ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ఏ విధంగా అంటే ఎగ్జామ్‌లో హెల్త్ ఇష్యూ వస్తే ఒక 10 మినిట్స్ బయటికెళ్ళి టాబ్లెట్ తీసుకొనొచ్చాక ఎగ్జామ్ రాయనివ్వలేదని ఒక సోదరు కాల్ చేసి చెప్పి చాలా బాధపడడం జరిగింది. ఇలా మీకెటువంటి ప్రాబ్లమ్ ఎగ్జామ్‌లో మీరు ఫేస్ చేశారో, నెక్స్ట్ ఇంకా మీరు ఏమైనా ఎక్సెస్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నా మీరు మాకు తెలియజేయొచ్చండి. దయచేసి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డీఎస్సీ అభ్యర్థులు హ్మ్, అన్ని జిల్లాల నలుమూలలో ఉన్నవాళ్ళు ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మనమే చైతన్యవంతులుగా మార్చుకుందాము. థాంక్ యూ. నేను ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ సెంటర్‌లో ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేవు. అండ్ మన వాల్యుబుల్ థింగ్స్ అన్ని ఒక కార్నర్‌లో పెట్టుకుంటాం కదండీ! అలాంటి ఒక సెక్షన్ అయితే ఎగ్జామ్‌కి ఎంటర్ అయ్యేకి ముందర ఉంది. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అక్కడ ఎవ్వరు లేరు. హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్ ఫోన్స్ అన్నీ ఒక కార్నర్‌లో పడేసి వెళ్ళిపోయారు. ఐ లాస్ట్ సంథింగ్. ఆహ్, కొంతమంది ఫోన్స్ మేబీ హై కాస్ట్ కూడా ఉండిండొచ్చు. ఇంకా ఏదైనా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏవైనా పెట్టుకొని ఉండొచ్చు. మనకు తెలీదు. సో, అలాంటి థింగ్స్ కూడా వాళ్ళు ఏదో ట్రాష్ కదా! లాగేసి విసిరేస్తారు గదా! అలా విసిరేశారు ఆ సెంటర్‌లో. అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు మౌస్ సరిగ్గా పని చేయట్లేదని నా పక్కన ఉన్న క్యాండిడేట్ చెప్పారనమాట. సో, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేస్తాంలెండి అంటే, ఆవిడ గట్టిగా పట్టుకొనేసి నాకు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక టైం లాస్ అవుతుంది కదా! మీరిప్పుడే సెట్ చేయండి అంటే పెట్టేశారు. తరువాత నాది కొంచెం స్లోగా డ్రాగ్ అవుతుంది మౌస్. సర్లే ఏముంది మేనేజ్ చేద్దాము అనుకున్నాను. ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? సిస్టమ్ గురించిన ఇష్యూస్ ఉన్నాయా? అని ఎవ్వరు వచ్చి అడిగింది లేదు. ఒక ఆన్సర్ సెలెక్ట్ చేయడానికి 3 టైమ్స్ క్లిక్ ఇవ్వాలన్నమాట. అంటే అప్పుడు సెలెక్ట్ అయినట్లు కనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోయిన తర్వాత మీది
ఆన్సర్ సెలెక్ట్ చేయలేదు, సేవ్ చేయలేదు అన్నట్లు చూపిస్తుందనమాట. సో, మళ్ళీ వెనక్కొచ్చి క్లిక్ చేయడము, నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళడము, సేవ్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళడము, చూస్తే అక్కడ ఆన్సర్ సెలెక్ట్ అవ్వకపోవడం. అలాగా ఒక్క క్వెషన్ ఆన్సర్ చేయడానికి ఆల్‌మోస్ట్ ఆహ్, కొన్ని సెకండ్స్ లాస్ అయిపోయాననమాట. ఒక క్వెషన్‌కి 6 సెకండ్స్ 3-6 సెకండ్స్ నాకు లాస్ అయిపోయింది. ఆ లెక్కన ఓవరాల్‌గా 160 క్వెషన్స్‌కి నాకు 8-13 మినిట్స్ లాస్ అయినట్టు. అప్రాక్సిమేట్‌గా 8-13 మినిట్స్ లాస్ అయ్యానన్నమాట నేను. సో, ఇలా చాలా మందికి జరిగింది. కొంతమందికి సిస్టమ్స్ ఆగిపోయాయి సగం మధ్యలో. అయినా ఏం పట్టించుకోలేదు. లేట్‌గా ఎగ్జామ్ స్టార్ట్ అయింది. అయినా పట్టించుకోలేదు. అసలు ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్న సెంటర్స్‌కి ఇంత ప్రెస్టీజియస్ నోటిఫికేషన్ ఇస్తున్న టైంలో ఇలాంటి సెంటర్స్‌కి ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదండి. ఇలాంటి ఎటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళైనా సరే కింద షేర్ చేసిన గ్రూప్స్‌లో జాయిన్ అవ్వండి. మనము డిస్కస్ చేద్దాం. దీనికి సొల్యూషన్ ఏంటి అనేది. ఆఖరికి మంగళసూత్రాలను కూడా బయటకు తీసి చూయించమన్నారండి. వాళ్ళ రూల్స్ పరంగా అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు, మనకు ప్రొవైడ్ చేయాల్సిన ఫెసిలిటీస్‌లో కూడా అంతే ఖచ్చితంగా ఉండాలి కదండీ! మౌస్ పనిచేయట్లేదు. వాల్యుబుల్స్ థింగ్స్ పెట్టుకోవడానికి సరైన ప్లేస్ లేదు. రెస్పాన్సిబుల్ కౌంటర్ లేదు. ఇవేవీ లేవు. వాళ్ళకి కావాల్సింది మటుకు వాళ్ళు చేసుకుంటూ ఎళ్ళిపోతారండి. అంతే. ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఉన్న డీఎస్సీ అభ్యర్థులందరికీ నా నమస్కారాలు. ఎ చ ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళు టైం ఇవ్వాలని చెప్పి టైం కోసం పోరాడడం జరిగింది. టైం ఇవ్వలేదు. ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ జరిగే క్రమంలో కొంతమందికి సిస్టమ్ ఆగిపోవడం జరగడము, కొంతమందికి మౌసెస్ పనిచేయని సిస్టమ్ ఇవ్వడం, ఎగ్జామ్ లేట్‌గా స్టార్ట్ అవ్వడం. నాకొక అభ్యర్థి అనంతపురం జిల్లా నుండి కాల్ చేశారు. ఆవిడకి ఎగ్జామ్ 1 అవర్ లేట్‌గా స్టార్ట్ అయిందంట. ఆవిడ ఒక్క గంట సమయం కోల్పోయారు. ఆమె బాధ వర్ణనాతీతం. వర్ణించలేనంత బాధ ఆవిడ పడడం జరిగిందండి. అదే విధంగా చాలా మందికి సిస్టమ్స్ ఆగిపోవడం జరగడము, ఎక్సెస్ టైమ్ ఇవ్వలేదని, ఇలా చాలా చాలా సమస్యలు చాలామంది ఫేస్ చేయడం జరిగింది. ఒకతను వైజాగ్ నుండి కాల్ చేశారు. తనకి సిస్టమ్ అనేది అసలు రెస్పాన్సే సరిగ్గా లేదంటండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి చెక్ చేసి నార్మల్‌గా స్లోగా డ్రాగ్ చేస్తూ స్లోగా ఎగ్జామ్ రాసేయండి. ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్‌ని మీరు బయటికెళ్ళి ఎవరికీ చెప్పొద్దు అని చెప్పడం జరిగిందంట. ఇలా చాలా చాలా సమస్యలనేవి ఎదుర్కొన్నారండి అభ్యర్థులు. కొంతమందికేమో ఎగ్జామ్ సెంటర్‌కి లేట్‌గా వెళ్ళినా అలౌ చేశారని, కొంతమందికి ఎగ్జామ్ డేట్స్ మార్చారని, ఇలా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ పరీక్షలు రాయడం జరిగిందండి మనందరం. మీకు జరిగిన అన్యాయం కానీ, మీరు ఎదుర్కొన్న అవకతవకల గురించి కానీ చర్చించుకోవడానికి ఒక గ్రూప్ అనేది మేము క్రియేట్ చేయడం జరిగిందండి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ గ్రూప్‌లో జాయిన్ అవ్వడం వల్ల రాబోయే రోజుల్లో మనం ఎటువంటి కార్యాచరణ చేస్తే మన డీఎస్సీ అభ్యర్థులందరికీ మంచి జరుగుతది అనే దాని గురించి మనం చర్చించుకోవచ్చు. అదే విధంగా పేపర్ మీడియం అనేది డిఫరెంట్ వచ్చింది అని చెప్పి చాలామంది బాధపడడం జరిగింది. అటువంటి వాళ్ళు దయచేసి గ్రూప్‌లో జాయిన్ అయ్యి అడ్మిన్స్‌కి కొంచెం పర్సనల్‌గా మెసేజ్ చేయండి. ఇంకా జీవో నంబర్ 117 కోసం చాలామంది అడుగుతున్నారండి. మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అయితే ఆ గ్రూప్‌లో ప్రతి ఒక్క సమస్యకి తగిన పరిష్కారం అనేది మీకు ఆ గ్రూప్‌లో దొరుకుతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు దయించి గ్రూప్‌లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇదొక్కటే కాకుండా మా దాకా వచ్చిన ఎన్నో సమస్యలు ఉన్నాయండి. ఏ విధంగా అంటే ఎగ్జామ్‌లో హెల్త్ ఇష్యూ వస్తే ఒక 10 మినిట్స్ బయటికెళ్ళి టాబ్లెట్ తీసుకొనొచ్చాక ఎగ్జామ్ రాయనివ్వలేదని ఒక సోదరు కాల్ చేసి చెప్పి చాలా బాధపడడం జరిగింది. ఇలా మీకెటువంటి ప్రాబ్లమ్ ఎగ్జామ్‌లో మీరు ఫేస్ చేశారో, నెక్స్ట్ ఇంకా మీరు ఏమైనా ఎక్సెస్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నా మీరు మాకు తెలియజేయొచ్చండి. దయచేసి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డీఎస్సీ అభ్యర్థులు హ్మ్, అన్ని జిల్లాల నలుమూలలో ఉన్నవాళ్ళు ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మనల్ని మనమే చైతన్యవంతులుగా మార్చుకుందాము. థాంక్ యూ.